35 బ్లౌజ్ కొలత ఫుల్ వీడియో చూసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా చూడండి. పూర్తిగా చూస్తేనే వీడియో అర్థమవుతుందండి. 35 కొలత, 35 బ్లౌజ్ కొలత. నడుం పొడవు, షోల్డర్ చూసుకోండి. షోల్డర్ వచ్చి 6, పోతకు 6 ఇవిడికి. మెడతో వచ్చి 3, కింద అయితే 3.5. కింద బ్రాడ్గా ఉండాలండి, పైన దగ్గరికి నొక్కినట్టు ఉండాలి. అప్పుడు భుజాలు కూడా మనకు జారం, షోల్డర్ కూడా పట్టినట్టు ఉంటుంది. ఇవిడికి షోల్డర్ కూడా పెద్దది కావాలి, రౌండ్ అయితే అలా తీసుకోవాలి. షోల్డర్ కొంచెం పెద్దది కావాలని ఫోన్ చేసి చెప్పింది. అసలు మీద 1 ఇంచు పెద్దది కావాలండి. అదే ఖర్చు 2 అంగుళాలు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. అలాగ డ్రాయింగ్ వేసేసుకోవాలి. నడుం పొడవు, చంక దింపు వచ్చి 9 పెట్టుకుంటే చాలండి. ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టుకోవాలి. ఈ నడువు నుంచి ఆ నడువు కొలత చూసుకోవాలి. ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో కొలత అంటే అవ్వట్లేదండి. ఒకసారి చూడండి. ఈ నడువు నుంచి ఆ నడువుకి 20 ఉందండి నడువు లూజు. దాంట్లో సగం 10. అదంతా ఖర్చు ఎక్కువ కావాలని చెప్పింది ఆవిడ. ఎక్కువ ఖర్చు ఉంచమని. నడుము పొడవు వచ్చి 16, అలా టేప్తో భుజం దగ్గర నుంచి భుజం. షోల్డర్ వచ్చి 6 మీద కొంచెం 1 ఇంచు ఎక్కువ కావాలని చెప్పింది భుజం. ఇక్కడికి వచ్చి బ్రాడ్గా కావాలని చెప్పింది. నెక్ పైన దగ్గరగా ఉండాలండి. అలా కొలతలు చూసేసుకొని కరెక్ట్గా టేప్తో 1కి 10 సార్లు చూసుకుంటే మంచిదండి. కొలతలు ఒకసారి డ్రాయింగ్ వేసుకుని మళ్ళీ అన్ని కొలతలు చెక్ చేసుకుంటే అప్పుడు కటింగ్ చేసుకోవాలి. మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఖర్చు ఒక పెసర ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ ఖర్చు లేకుండా అయితే మాత్రం చేసుకోకూడదు. ఎందుకంటే సైజులు మారుతున్నాయండి, ఒక్కొక్కరికి ఒక్కో టైప్లా. వీడికి ఎప్పుడు ఖర్చు ఎక్కువ ఉండాలి. ఈవిడి లైనింగ్ కూడా ఎక్కువే తీసుకుంది. మీటర్నర తీసుకుందంట. తడి పారేసి ఆవిడే పాపం ఐరన్ చేసి ఇచ్చింది. కానీ అర్జెంట్ అంట బ్లౌజు. ఇలాంటి సులువు బ్లౌజులు అర్జెంట్ అయినా పర్లేదండి, కుట్టచ్చు. మరీ చిన్న చిన్న ముక్కలు ఇచ్చి అర్జెంట్ అయితే కుట్టడం కష్టమండి. ఇవిడైతే అర్జెంట్ అని చెప్పింది. హ్యాండ్ అలా మడతేద్దాం అనుకున్నాను. ఎందుకు, పెద్ద ముక్క ఉంది కదండి, ఇలాగా డబల్ ఫోల్డింగ్ మీద తీసేసుకున్నాను. ఇలాగైతే ఇంకా మనకి పెద్ద ముక్క ఉంది కాబట్టి అలా తీసుకున్నామండి. చిన్న ముక్క ఉంటే మామూలుగా తీసుకుంది. దేనికి మాత్రం అతుకులు ఇష్టపడదు ఈవిడి. అతుకులు వేయొద్దని 1కి 10 సార్లు చెప్పింది. అతుకులు వద్దు, లైనింగ్ అందుకే ఎక్కువ తీసుకున్నాను. లైనింగ్ కూడా చిన్న అతుకు వేయొద్దని చెప్పింది. అంత పర్టికులర్గా చెప్పిన తర్వాత అతుకులు ఎందుకు వేస్తాను. లైనింగ్ కూడా పెద్ద ఇచ్చింది, చూసారు కదా. మీటర్నర పైన తీసుకుంది. ఎందుకో మరి. చెయ్యిని అలా చెక్ చేసేసుకుని చెయ్యి పొడవు 9 వచ్చిందండి. 9కి ఒక 1/2 ఇంచు పెంచి 9.5. చెయ్యి లూజు 8 వచ్చిందండి. ఖర్చు అలాగే ఎక్కువ కావాలంది కాబట్టి 2 అంగుళాల పైన ఖర్చు తీసుకున్నాం. మళ్ళీ చెయ్యి కూడా మళ్ళీ అలా పెట్టి చూసుకోవచ్చండి. మనం డ్రాయింగ్ వేసిన తర్వాత చెయ్యి కూడా ఒకసారి అలా వేసుకుని చూసుకోవచ్చు. ఖర్చు కూడా కొంచెం పెంచుకోవచ్చండి. 1కి 10 సార్లు అన్నీ చెక్ చేసుకోవాలి బ్లౌజ్ కుట్టేటప్పుడు. మళ్ళీ కుట్టాక తేడా వచ్చింది, బాగోలేదంటే వాళ్ళకే బాధే, కుట్టినందుకు మనకే బాధండి. చెయ్యి రౌండ్ కూడా నీట్గా తీసుకోవాలి. నీట్గా తీసుకుని కటింగ్ కూడా చూసుకుని కట్ చేసుకోవాలి. ఎందుకంటే కింద టేపు ఏమన్నా ఉండిపోతే కట్ అయిపోతాయండి ఒకసారి. అందుకని 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. చెయ్యికి ఇంకా ఏ ఖర్చు అసలు ఏది చిన్నది కూడా వేయక్కర్లేదు. అదిగో 2 హ్యాండ్స్ అండి. కిందన ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది. 2 హ్యాండ్స్, డబల్ హ్యాండ్స్. ఇంకా అంత ముక్క ఉంది. బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి అలా క్రాస్గా వేయాలండి. ఇవిడికి క్రాస్ కూడా ఎక్కువ ఉండాలి. క్రాస్ కటింగ్, ఫుల్ క్రాస్ మాట. అలా బ్యాక్ వేసేసుకొని సో ఐరన్ చేసింది. ఐరన్ బాగా చేయలేదు కూడా వాళ్ళు. భుజం దగ్గర నుంచి భుజానికి అలా డ్రాయింగ్ చేసేసుకోవాలి ప్రతిదీ. అలాగ ఎక్కువ టేపు అవసరం కూడా ఉండదు. చంక రౌండ్ కూడా ఈ చంక ఎలాగైతే ఉందో ఫ్రంట్ కూడా చంక అలాగే ఉంటుంది ఎవరికైనా. అలా డ్రాయింగ్ వేసేసుకోవడమే ప్రతిదీ కూడా. ఒక్కసారి మళ్ళీ ఆ చంక దగ్గర 2 ఇంచు వదిలేసి చంక రౌండ్ లోతు 1/2 ఇంచు చాలండి. చిన్నది, ఎక్కువ రౌండ్ కూడా. చంక దగ్గర నుంచి 2 ఇంచులు వదిలేసుకోవాలి. 2 ఇంచులు వదిలేసుకొని భుజం కూడా కొంచెం 2 ఇంచులు వదిలేసుకొని రౌండ్ కలిపేసుకోవాలి. అది వచ్చి మెడ పొడవు, ఫ్రంట్ మెడ పొడవండి.
చంక రౌండ్ ఎంతో కాదు, ఎక్కువ తీసుకోకూడదు, 1/2 ఇంచే. ఇది మెడ పొడవు 7 ఉందండి. ఇవిడ కుట్టి అది నాకు ఎప్పుడు ఆనవాలే, నేను ఆనవాళ్ళ ప్రకారం పెట్టేస్తాను. మళ్ళీ ఎందుకన్నా మంచిదని మీకోసం అని కొలుతున్నాను. 7 ఉంది మెడ పొడవు. ఇంకా కొంచెం దించమంది కానీ మళ్ళీ నాకే డౌట్ వచ్చింది, బాగా దిగిపోతే బాగోదని ఆ పాతదే పెట్టి కొలిచాను. చంక రౌండ్ కొలుసుకోవాలి. మెడ 7 ఉంది, రౌండ్ అందులోనే రౌండ్ బాగా తిప్పేసుకోవాలండి. రౌండ్ మంచిగా వస్తే బాగుంటుంది బ్లౌజ్. ఫ్రంట్ రౌండ్ బాగా ఇష్టపడతారు కొంతమంది, మంచిగా రౌండ్. ఇది వచ్చి చంక లూజ్ అండి, భుజం దగ్గర నుంచి చంక వరకు 9:30 ఉంటుంది. 9:30 ఉందండి. కొంచెం వీడియో తీయడానికి వీలు కాక పైనుంచి చూపించలేకపోతున్నాను. అక్కడికి ఆనవాళ్ళు పెట్టేసుకోవాలి, డాట్ పెట్టేసుకోవాలండి. మళ్ళీ షేపు బెల్ట్ నుంచి షేప్ పట్టి నుంచి చంక వరకు లూజ్ చూసుకోవాలి. టేప్తో షేపు లూజ్ చూసుకుంటే సరిపోద్ది. 9:30 ఉంది, ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి. మరి ఖర్చులు అవి కుడతాం కదా, దానికోసం 1/2 ఇంచ్ పెంచుకోవాలి. షేప్ బెల్ట్ నుంచి ఆ షేప్ వరకు ఉక్సులు పట్టి వరకు అలా ఒక అంచనా ప్రకారం తీసుకొచ్చండి. టేపు పెట్టుకోవచ్చు, మనం బ్లౌజ్ కూడా వేసుకుని చూసుకోవచ్చు. టేప్ కొలత అలా రౌండ్ ఆ చంక దగ్గర నుంచి 6 ఇంచీలు పొడవు, షేప్ దగ్గర నుంచి చంక దగ్గర నుంచి 6 ఇంచులు పొడవు. షేప్ బెల్ట్ కూడా అలా పెట్టుకుని చూసుకోవచ్చండి. కొంచెం ఎదర ఇవిడికి నొక్కాలి, ఎందుకంటే ఎదర చెస్ట్ కొంచెం తక్కువ, అందుకని కొంచెం రౌండ్ నొక్కాలి. లేకపోతే ఖర్చులు బాగా ఎక్కువైపోతాయి. ఖర్చులు బాగా ఎక్కువ ఉన్నా బాగోవు. రౌండ్ కూడా బాగా తీసుకుంటే నీట్గా వస్తుంది. 1కి 10 సార్లు. అది కూడా నెక్ కూడా అలా పెట్టుకుని చూసుకుంటే మనకి రౌండ్ ఎంత వచ్చింది ఏంటన్నది క్లియర్గా తెలిసిపోద్ది. కట్ చేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అన్ని కొలతలో డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొలుచుకోవచ్చు, తప్పేం లేదండి. ఎందుకంటే బ్లౌజులు కదా, పాడైతే తొందరగా ఊరుకోరు కదండి. 1కి 10 సార్లు చెక్ చేసుకుని కట్ చేసుకోవాలి. షేప్ కూడా అలా రౌండ్. కొంతమంది ప్రతిదీ టేపు వాడతారు, కానీ నేను ఎక్కువ టేప్ అయితే యూజ్ చేయను, అలవాటైన బ్లౌజులు కాబట్టి తీసేసుకుంటాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అండి చీరలోది. ఇది కూడా అసలు అతుకు అన్నది ఆవిడకి ఎందుకో ఇష్టం ఉండదు, మరి ఎప్పుడు ఫస్ట్ నుంచి అంతే. నాకు ఎప్పుడు బ్లౌజులు వచ్చినా అతుకులు వద్దు అంటారు. కొన్ని పరిస్థితులు అతుకులు చెప్పకుండానే పడతాయి. ఇది కూడా ఈరోజు అయితే అసలు అతుకే లేదు, చాలా అర్జెంట్ అని చెప్పింది. అలాగే ఇచ్చిన గంటలోనే కుట్టిచ్చేసాను. 1 గంటకి ఇచ్చింది, 2 కుట్టిచ్చేసాను. చెయ్య మెయిన్ ఫ్యాబ్రిక్ అలా వేసేసి చేతులు తీసుకుని పక్కన పెట్టేసుకుని. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వండి, దేనికి అనుకుంటున్నారా చూడండి, మీకు కూడా అర్థం. అడ్డంగా తీయాలా, నిలువుగా తీయాలా? ఆవిడము అంతా నువ్వే చెయ్యి అంటది. మళ్ళీ అడ్డంగా తీస్తే నాకు నచ్చలేదు. ఒకసారి ఆవిడకి మళ్ళీ ఫోన్ చేశాను ఆగి, చేస్తే నీ ఇష్టం, నీకు ఎలా బాగుంటే అలా కుట్టే అంటుంది. కుట్టాక ఇంకోలా అంటారు. అడ్డంగా అయితే నాకు నచ్చలేదు, నిలువుగానే వేసానండి. నిలువుగా వేసి కట్ చేసేసాను. నిలువే బాగుంది ఇది, ఎందుకంటే మామిడి పిందులు వచ్చాయి. అడ్డంగా అయితే బాగలేదు, నిలువు సార్లే బాగున్నాయి. నిలువు సార్లే కట్ చేసేసాను. బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ తీసేసుకున్నాను. సారీ కూడా అదిగో పక్కనే ఉందండి, సారీకి ఫాల్ వేయాలి. లేస్ కూడా ఏమని చెప్పిందండి, ఆ లేస్ కూడా పాపం ఆవిడే తెచ్చుకుంది. అసలు టైం ఇవ్వలేదండి ఇవిడి. 1 గంట తెచ్చింది, 2 బ్లౌజ్ కావాలండి, చీర బ్లౌజ్ కూడా. ఇంకా